సృజించెను. తన రూపమందు తన ఆకారమందు మానవుని సృజించి తన చేతితో మట్టి తీసుకుని మనుషుని సృజించి వానిలో ఆయన జీవవాయువు ఊదినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయన జీవవాయువు వీళ్ళు ఊదినప్పుడు మనుషుడు జీవాత్మాయను ఒకటి గ్రహించాలి. నీవు ఈ దినాన్ని నిలబడి మాట్లాడగలుగుతున్నావు, నడుస్తున్నావు, పెరుగుతున్నావు, ఎదుగుతున్నావు, అన్ని విషయాలు వర్ధిల్చున్నావు. ఈ రాష్ట్రాల నీకు జ్ఞానం ఉంది, వివేచన ఉంది, అన్ని ఇచ్చినాడు దేవుడు జీవలక్షణ. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు ఏమిటి నా జ్ఞానము నీ వల్ల ఆయన ఏదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తారు. ఏలా లక్ష్యాలు బరకబెట్టిన ఆడు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది కదా. జీవలక్షణ బరకాలు ఎక్కువ నీ జ్ఞానం ఏమైంది? దీని వాక్యాన్ని కాదు, దేవుడికి జ్ఞానం ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. నువ్వు ఆలోచించాడు, నువ్వు వెతికి దేవుడిని కనుగోవు. ఈ భాషలో ఈయన నిజమైన దేవుడు నువ్వు చెప్పచ్చు. దేవుడు శివల ఆయన నీతో మాట్లాడే దేవుడు. నువ్వెవరైనా సరే, ఎలాంటి వాళ్ళు సరే కేవలం ప్రకాశం అది లెక్కలు ఈ దినాన్ని ఆయన సన్నిధిలో మహోన్నతమైన దేవా, శక్తివంతుడు అయిన దేవా. దీని వర్షాలు నేను పాపంలో పుట్టినవాడు, పాపిని ప్రభా. దీని వర్షాలు నేను పాపం చేసిన దయతో నన్ను క్షమించి దీని వర్షాలు కదా నా పాపంలో మీరు కడిగివేయండి అని అడిగితే దీని వర్షాలు పాపులను రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినమాట నమ్మదగినది కాబట్టి దినవర్షాలు మన కష్ట ఆ వాక్యం ప్రకారం నీ పాపములు దోషములు క్షమించబడతాయి. హల్లెలూయా. వాటి నుంచి విడుదల కలిగింది. అంతేగాని పాప క్షమాపణ కొడుకు కూతురు తలకూరి పెడితే ఎవరికి పాప క్షమాపణ జరగదు. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నింటిలో రాయబడి ఉంది ఏంటంటే రక్త ప్రోక్షణం పాప పరిహారం అన్నాడు. ఆ రక్త ప్రోక్షణ జరగకుండా పాప పరిహారం లేదు. ఆ రక్తం పరిశుద్ధుడి రక్తమై ఉండాల, పాపరహితుడైన వారి రక్తమై ఉండాల. ఆయన యేసు క్రీస్తు, ఆయన యేసు క్రీస్తు. ఆయన రక్తం వలననే మానవుడికి పాప విమోచన ఉంది. ప్రపంచమంతా ఏకగ్రీవం ఒప్పుకుంటున్నా కానీ ఈ వర్షాలు నీ అహంభావాలు బట్టి, నీ గర్వాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. కానీ చిన్న వర్షాలు జ్ఞానంతో ఆలోచిస్తే దీని వర్షాలు కదా యథార్థత మానవుడికి తెలుస్తుంది. దీని వర్షాలు కదా ఈయన రక్తం వల్ల నేను క్లియర్ చేయబడుతున్నాను, నా పాపములు కడగబడుతుంది. ఇదిగో నన్ను తప్పించువాడు ఈయన. దీని వర్షాల మరణం నుంచి తప్పించువాడు ఒక్కడే, ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. క్షీణ వర్షాలు ప్రకాశాలు ఆ శక్తివంతుడైన దేవుని సన్నిధిలో మనం నా క్షీణ ఆ మహోన్నతుడైన దేవుడు గతించిన దినములన్నీ ఆయన హస్తం కింద మనం భద్రపరిచినారు. క్షీణ అనేక కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ వర్షాలు మన జీవితం గతించిపోయింది. ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, 2014 సంవత్సరం వెళ్ళిపోయింది. ఈ విషయంలో మనం దాన్ని పిలిచినా మళ్ళా వెనక్కి రాదు. ఇప్పుడు మన గమ్యం ఏంటంటే ముందు వైపు చూడటమే. ఏ కాడికి ముందుకు మాత్రమే చూడాలి కానీ వెనుదిరిగి చూడకూడదు. ముందుకు వెళుతూ దేవుని వెతుక్కుంటూ ఇంకా ఆయన ఆశీర్వాదములు, దీవెనలు పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదంలో దీవెనలను పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఎవరైనా సరే ఈ లోకంలో ఆయన దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలంటే కొంత ఎలిజిబిలిటీ కావాలి. ఏమిటి అంటే నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయనను సేవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది గమనించలేని వారు ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తుని ప్రార్థన చేయరు? యేసుక్రీస్తు వారెవరో దేవుడు అనుకుంటున్నాడు. కాదు, ఇది తప్పు. అది మతము కాదు. యేసుక్రీస్తు మతము కాదు, యేసుక్రీస్తు కులము కాదు. యేసుక్రీస్తు నీతి, యేసుక్రీస్తు యథార్థత, యేసుక్రీస్తు సత్యము. యేసుక్రీస్తు సత్యం. ఆయన నీతి, యథార్థత, సత్యమై ఉన్న దేవుడు. ఆయన మానవుడికి నేర్పినది పాపం చేయొద్దన్నాడు తప్ప, పాపం చేయొద్దన్నాడు. ఇది తప్ప. ఎందుకు మనుషుడు పాపం వైపు చూస్తాడు? దేవుని వెంబడించక. నరహత్య చేయవద్దన్నాడు తప్ప, వ్యభిచరించవద్దన్నాడు తప్ప, దొంగతనం చేయొద్దన్నాడు తప్ప, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు తప్ప. ఏమి తప్పు బోధించినాడే నువ్వు ఆయన దేవుడిగా నువ్వు గుర్తించలేదని నేను ప్రశ్నిస్తాను. ఈ మానవుడు తన గర్వము చేత, అహంకారం చేత, అజ్ఞానము చేత అసలు దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి నీకు కావాలి అంటే ఈ దినాన నువ్వు ఉన్న బలంగా ఎక్కడున్నావు అక్కడే ప్రభా నేను పాపిని అని ఒప్పుకో. మహోన్నతుడైన దేవుడు, ప్రేమమూర్తి అయిన దేవుడు, కరుణాపరుడైన ఆయన దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఎలాంటి కష్టాల నుంచి ఆయన నేను విడిపిస్తాను. అంతేకాదు ప్రభునందుడు ఈ లోకంలో ఎక్కడ దొరకని ఆశీర్వాదములు నీకు ఆయన దగ్గర నుంచి దొరుకుతాయి.
ఆ దీవెనలు నీ దగ్గర దొరుకుతాయి. ఈ దినాల్లో నువ్వు కష్టాలు పడుతూ, శోధనలో ఉంటూ, ఇబ్బందుల్లో ఉంటూ, అప్పుల పాలై, వడ్డీలు కట్టలేక శోధనలో ఉండి కష్టకరమైన బ్రతుకుతూ దినదినము ఇదిగో ఎట్లా ఒడ్డెక్కుతావు అనుకుంటూ బ్రతుకుతున్న నీకు ఆదరణకర్త అయిన దేవుడైన హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఆయన వైపు చూడవలసింది, ఆయన వైపు మాత్రమే చూడాలి. కానీ నీ ఇష్టానుసారంగా ఉండి ఏదో చేయాలనుకుంటే నీకు జరగదు. ఆయన వైపు నువ్వు ఎప్పుడు చూస్తావు అప్పుడు విస్తారంగా ఆశీర్వదించబడతావు. అందుకని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువుకుందాం. మన బైబిల్ గ్రంథం నుంచి మొదటి వచనం ఎవరైనా చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే చెయ్యెత్తాలి, చెయ్యెత్తే చెప్పాలి, ఇట్లా పైకి ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల ప్రభా, మహోన్నతుడా మీకు వందనాలు. భూమి మీద జనం కంటే అత్యున్నతంగా ఉంచే దేవా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో నాతో మాట్లాడు. మీ శక్తితో బలంతో నింపండి. కొల్ల వర్షలే కృష్ణ, మీరు మమ్మల్ని ప్రేమించిన మా దేవుడు, మా రక్షకుడు, గురువు మహోన్నతుల మీ గణనామాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ శక్తితో బలంతో నింపమని, మీ కరుణ కటాక్షం మీద రానిమని యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, జగత్ సార్ యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని మాట శ్రద్ధగా విని, ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి ప్రకారము మనము నడుచుకొనిన ఎడల. ఏమిటి ఆజ్ఞాపించాడు? 10 ఆజ్ఞలు ఆజ్ఞాపించాడు, 10 ఆజ్ఞలు చెప్పాడు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎస్, నీ దేవుడైన యెహోవా ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. అందుకని అనేక మందిని ఈ దినాల్లో లేపేస్తున్నాడు. మోషే గారు ఆ దినాల్లో ప్రార్థిస్తున్నాడు, పాట పాడుతూ ఇశ్రాయేల్ జనాన్ని నడిపించాడు. 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపిస్తూ ఆయన పాడినాడు. ఏ పాట తెలుసండి? వేల్పులలోని సముద్రవాడు పరిశోధ మహనీయుడా, వేల్పులలోని సముద్రవాడు పరిశోధనీయుడా, అద్భుతమైన పూజుడా, దేవాంటే వాడేవాడు, అద్భుతమైన పూజుడా, నీవంటే వాడేవాడు, యోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షగాయాని ఆయన మహిమ పాడేదము, ఆయనను నించెదము, ఆయని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దేవుడు. మనకి వేల్పులు ఉన్నారు. ఇలా వేల్పులు ఎన్నో ఉండొచ్చు, కానీ వేల్పులలో ఆయనకు సమానమైన వాడు ఎవడు? ఆయన ఒక్కడే జీవము కలిగిన దేవుడు. అంతిమ దినంలో ప్రతి మోకాలు ఆయన నామమునగును, ప్రతి దేవత ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయను. అందుకే మనుషులందరూ అనుకుంటూ ఉంటారు ఏదేదో అని. కానీ ఒకటి గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే. రెండవది, నీ తల్లి తండ్రిని సన్మానించడం. తల్లిని తండ్రిని సన్మానించడం తప్ప ఎందుకు మనం అనుసరించట్లేదు? చాలా మంది వారు కొంచెం స్థితిరాంగాల్ని తల్లిదండ్రులను మర్చిపోతూ ఉంటారు.
తల్లిదండ్రులు తల్లి తండ్రి అని చెప్పుకునేవారు కూడా లేరు. చాలా పేదవారు బహు కష్టపడి వారి బిడ్డలు వారు ఏదో కూలి పనులు చేసి లేకుంటే ఏ పార్టీ పనులు చేసి వారి బిడ్డను ఐఏఎస్ దాకా చదివిస్తే మంచి స్థితిలోకి వెళ్ళి వాడికి కలెక్టర్ ఉద్యోగం రాగానే వాడికి ఒక భార్య వస్తుంది. ఎప్పుడు చేసుకుంటారో తెలుసండి ఈ కలెక్టర్ని? ఎవరో చాలా మంది అప్పుడు ఎగబడతారు వాడిని చేసుకుంటానికి. వాళ్ళందరూ వీడి దగ్గరికి రాగానే ఇప్పుడు వీడి తల్లిదండ్రులు చూడరు, ఏమవుతాడు వీడు తల్లిదండ్రులు అని చెప్పుకుంటానికి సిగ్గుపడతారు. ఇలాంటి జనాలు ఉన్నారు. అందుకని బైబిల్లో ఒక మాట చెప్పండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీకు చిరంజీవి, నీకు మంచి కాలం నువ్వు జీవించి ఎక్కువ కాలం జీవించి ఈ లోకంలో ఉండాలి అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. తల్లిదండ్రులు సన్మానించిన వాడే, అంతేగాని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు అర్ధాంతరంగా లేచిపోతాడు అంతే. అసలు దానికి సమాధానం కూడా లేదు. అర్ధాంతరంగా ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అందుకని బైబిల్ చాలా క్లియర్గా నీ తల్లిని తండ్రిని తల్లిదండ్రులు సన్మానించాలి. ఇది తప్ప? నరహత్య చేయవద్దన్నాడు. అంతే తప్ప? నరహత్య చేయటం మంచిదా? అది మంచిదా? తప్పే. తప్పును దొంగిలవద్దన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, నీ పొరుగు అనేది ఆశించవద్దన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఎందుకు? ఈరోజు ఆ ప్రేమే ఉంటే ఈ కొట్లాట్లు ఉంటాయండి, ఈ తగాదాలు ఉంటాయా, ఈ కోర్టులు ఉంటాయా, ఈ వ్యాజ్యాలు ఉంటాయండి? ఎందుకు ఈ దినాల్లో మనుషులు నడిబజార్లో నరుక్కుని చంపుకుంటున్నారు? ప్రేమ లేక, ద్వేషముతోటి. అదే దేవుని మాట వింటే, దేవుని వాక్యం వింటే వాడిలో ప్రేమ కలిగింది. దీని భాషలు ఎవరికి అర్థం వచ్చేది భాష. ఈ దినాన్ని ఆ ప్రేమ లేక అనేక మంది నశించిపోతున్నారు. మంచి వాక్కులు వినటానికి ఎవరికి మనసు ఒప్పదు. అదే ఒక క్యాబినెట్ డ్యాన్స్ పెడితే ఈ రెండు కాలనీలో ఉండే జనాలందరూ ఏదో కిక్కిరిసిపోతారు. ఎందుకు? చెడు అంటే మానవుడికి బహు ఇష్టం, పాపం అంటే మానవుడికి ఇష్టం, చెడు అంటే ఇష్టం, నీతి అంటే ఇష్టం లేదు, యథార్థత అంటే ఇష్టం లేదు, సత్యం అంటే ఇష్టం లేదు. సత్యం ఉన్న కాడికి, యథార్థం ఉన్నవాడికి, నీతి ఉన్న కాడికి ఎవడు రాడు. ఎక్కడికి వస్తారండి? పాపం ఉన్న కాడికి వస్తారు, చీకటి ఉన్న వాడి కాడికి వస్తారు, అపవిత్రత ఉన్న కాడికి వస్తాడు, వ్యభిచారం ఉన్న కాడికి వస్తారు. ఇలాంటి చెడు చేసే కాడికి వెళ్తారు కానీ మంచి ఉన్న కాడికి మనుషులు వెళ్ళరు. అందుకని యేసుక్రీస్తుని లోకము ద్వేషించింది. ఆయన మంచి చెప్తే ఆయన ద్వేషించిన లోకం. దీని భాష ఈ దిన నువ్వు కూడా అలా ద్వేషం పడతావేమో, జాగ్రత్త. ఆయన దేవుని బట్టి సంతోషించు. ఇక్కడ చెప్తున్నదండి, ఈ మాట మనం జాగ్రత్తగా వింటే మనం ఎన్ని దీవెనలు ఆశీర్వాదం దేవుని దగ్గర మనకు ఉన్నాయి, మనం ఆశ్చర్యపోతాం. నీ దేవుడైన ఆ దేవుని మాటను నువ్వు ఆలకిస్తే, ఆయన ఆజ్ఞను అనుసరించి నువ్వు నడుచుకుంటే ఆయన చేసే గొప్ప కార్యాలు ఒకసారి చూద్దాం. 2వ వచనం చదవనమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. ఏమిస్తాడంటండి ఆయన? ఏమిస్తాడు చెప్పండి, అందరు నోటితో చెప్పాలి. ఏమిస్తాడండి? దీవెన ఏమిస్తాడంటండి? శాపమంటున్నాడా? ఏమంటున్నాడండి? దీవెన ఇస్తాడు, దీవెనలు ఇస్తానంటున్నాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకంలో మానవుడికి కాల్సింది. ఎవరైనా ఎందుకు ప్రార్థనకు వస్తారండి? ఏదో కష్టంగా ఉంటే ప్రార్థనకు వస్తారు, గుప్త రోగం ఉంటే ప్రార్థనకు వస్తారు, రోగం ఉంటే ప్రార్థనకు వస్తారు, బలహీనత ఉంటే ప్రార్థనకు వస్తారు, చెడు ఉంటే ప్రార్థనకు వస్తారు, కష్టాల్లో ఉంటే ప్రార్థనకు వస్తారు. కానీ అన్ని సౌఖ్యంగా ఉన్నవాడు ఎవడ ప్రార్థనకి రా. మేము ఇట్లానే ఒక ఊర్లో నేను మీటింగ్ చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను, వాక్యం అంతా చెప్పేశాను, అయిపోయింది. ప్రార్థన చేసి ఇక నేను బయలుదేరదాం అనుకున్నప్పుడు మాకు ప్రార్థించండి అని చాలామంది వచ్చారు. అందరూ నీళ్ళే ప్రార్థించండి. అందులో ఒక ఆవిడ సినిమా యాక్టర్, హీరోయిన్, ఆమె కూడా ప్రార్థన చేయమని వచ్చింది. ఆమె ఆ ఊర్లో ఉంటుంది. ఈ స్టోరీ అంతా చెప్తూ ఉండగా మీరు వినండి. వచ్చింది ప్రార్థన చేయమని. నేను ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాను. దయ్యాలు ఉన్న వాళ్ళు పడిపోతున్నారు, రోగం ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది. నేను ఎప్పుడు ఈ మీద చేయబెట్టాను, వెంటనే ఏమంటుంది, నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను. ఎవరు నీవు అని అడిగాను. నేను ఎయిడ్స్ అండి అంది. ఏంటండి? ఎయిడ్స్ అట. ఏం పేరు? ఈ దయ్యం పేరు ఎయిడ్స్ అండి అంది. ఏం సరి చెప్పు, నేను అబద్ధవాడికి అబద్ధితురాలా, న్యాయం యథార్థంగా మాట్లాడు. ఎవరు నీవు? నేను ఎయిడ్స్ అండి అంది. వచ్చి ఊగిపోతుంది, చాలా బలంగా ఉంటుంది, మంచి పర్సనాలిటీ. అప్పుడు ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏమండి
ఈమె సినిమా హీరోయిన్ అండి. ఈ హైదరాబాద్లో ఉండి వచ్చింది, ఈ జబ్బు వచ్చిందని, ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని ఈ ఊరు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. నేను ప్రార్థన చేశాను, ఇప్పుడే విడిచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతానండి. మరి వెళ్ళిపోయే ముందు ఇప్పుడేంటే కాదండి, వీళ్ళలో ఉన్న ఎవరిలో అయినా దూరోత్సా అంటుంది. ఏమందండి? వీళ్ళలో ఉన్న ఎవరిలో అయినా నేను దూరోత్సా అంటుంది. అది ఏమంటుంది? ఎవరిలోకన్నా వెళ్ళిపోవచ్చా అంది. నేను లేదు ఎవరిలోకి వెళ్ళటానికి వీళ్ళదు. వీరంతా యేసు క్రీస్తు బిడ్డలు, వీరు పరిశుద్ధ జనాంగంగా ఉండేవారు, వినటానికి వీళ్ళదు. యేసులో ఆజ్ఞాపిస్తుంది, నీ ఒళ్ళంతా కాలిపోరు కాకంటే వెంటనే కేకలు, అయ్యో నేను కాలిపోతున్నాను, వదిలేయండి, వెళ్ళిపోతాను. యేసులో ఆజ్ఞాపిస్తాను, వెళ్ళిపోయింది. ప్రార్థన చేశాను. ఆ ఊరు నుంచి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇది బోలాయిపాలెంలో జరిగిన విషయం, అంటే రెడ్డిపాలెం బాపట్ల దగ్గర జరిగిన విషయం. నేను హైదరాబాద్ వచ్చిన 4 రోజులకి ఫోన్ చేశారు నాకు. ఈవిడే ఫోన్ చేసింది. నమస్కారం అండి పాస్టర్ గారు అంది. నమస్తే అమ్మా, నేను పాస్టర్ గారిని గారు, చెప్పండి, నేను నీకు బ్రదర్ లాంటి వాడిని, చెప్పు తల్లి ఏం కావాలి. నేనేనండి, ఆ రోజు మీరు ఇట్లా నాకు ప్రార్థన చేస్తే ఎయిడ్స్ అని బయటపడింది కదండి. నేను ఎయిడ్స్ వ్యాధి వచ్చి నేను సినిమా హీరోయిన్గా ఉండేదాన్ని. ఎయిడ్స్ వ్యాధి వస్తే నేను తిరిగి మా ఊరు వచ్చేసాను, ఈ ఊరిలో బ్రతుకుతున్నాను చాటుగా. మీరు నాకు ప్రార్థన చేసినాక నేను విజయవాడ వెళ్ళి చెక్ చేయించుకుంటే నాలో వ్యాధి లేదండి, 0% ఉందండి, అసలు ఎయిడ్స్ వ్యాధి లేదండి అంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పటం. నాలో ఎయిడ్స్ వ్యాధి సంపూర్ణంగా పోయిందండి అని. నాలో ఎయిడ్స్ వ్యాధి సంపూర్ణంగా పోయిందండి. నేను చాలా సంతోషం ప్రార్థన చేశాను. చాలామంది అనుకుంటారు ఏదో ఇలాంటి మాటలు చెప్తారేమో అనుకుంటారు కదండి, కదా అనుకుంటూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను ఉండండి, సాక్షి కూడా ఇక్కడే ఉన్నాడు. భార్య భర్త ఉన్నారు, వాళ్ళకు ఒక 6 సంవత్సరాల పాప కోమాలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎన్ని రోజులు అయిపోయింది? 16 రోజులు కోమాలో ఉంది, హాస్పిటల్లో ఉంది, కేర్ హాస్పిటల్లో, విజయవాడ గ్లోబల్ హాస్పిటల్లో ఉంది. కోమాలో ఉంది ఆ బిడ్డ, కోమాలో ఉంది. నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాను. రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాను. అయ్యగారు, మా పాప కోమాలో ఉందండి, నాకు ఒక్కతే ఒక కూతురండి, చాలా కాలం తర్వాత పుట్టింది, ఇక పిల్లలు లేరండి అని ఏడుస్తున్నాడు. ఏమైంది? ఇలా పుట్టిన కుమార్తె కోమాలోకి వెళ్ళిపోయిందండి, ఏదో జ్వరం వచ్చింది, అది బ్రెయిన్ ఫీవర్ వచ్చేసింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, డాక్టర్ల లాభం లేదంటున్నారని రాత్రి 2 గంటలకు ఏడుస్తున్నాడు. నీ నోటితో చెప్పొచ్చు. 2 గంటలకు ఏడుస్తున్నాడు. నేను ఫోన్ చేశాను. ఫోన్ తీసుకుని నువ్వు వెళ్ళి ఇదిగో పాప చెవి కాడ పెట్టు అన్నాను. నువ్వు వెళ్ళి పాప చెవి కాడ పెట్టు అన్నాను. ఆయన ఫోన్ తీసుకెళ్ళి పాప చెవి దగ్గర పెడుతున్నాడు. పాప చెవి దగ్గర పెడితే నేను ప్రార్థన చేశాను. వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, ఆ పిల్లకి తెలియదు ఈ విషయాలేవి. నేను నిజంగా యేసునామని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా, నాకు ఇచ్చిన శక్తిని బట్టి ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డకి వెంటనే కోమాలోంచి బయటికి వచ్చునుగాక, ఆమేన్ అన్నాను. కోమాలోంచి ఆమేన్ అన్నాను. కోమాలోంచి బయటకు వచ్చునుగాక. నా వైపు చూడండి, వినండి జాగ్రత్త. కోమాలోంచి బిడ్డ బయటకు వచ్చునుగాక, ఆమేన్ అన్నాను. ఆమేన్ అన్నాను ఆ పిల్లని. ఆ పిల్ల ఏమందో తెలుసండి, ఆమేన్ అంది. వెంటనే అక్కడ ఉన్న ఏళ్ళు ఇప్పుడు చూసుకోవా నీ కుమార్తె కోమల నుంచి బయటకు వచ్చిందని. ఏం చెప్పారు డాక్టర్లు? అద్భుతాలు చేసేదేవు. మనం ఏమో అనుకుంటాం, మీరు చాలామంది అనుకోవచ్చు, ఏమిటి ఈయన మనలాంటి మనిషి ఎప్పుడు మన మధ్య ఉండే భూషణరావు గారు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని శక్తి, ఇప్పుడు సూర్యుడా అక్కడ ఆగిపో అంటే ఆగిపోతాడు, ఎండ రామంటే రావాలి, వర్షం రామంటే రావాలి, ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే. ఏ మనుషుడు చేయలేడు, ఇది ఓన్లీ దేవుని శక్తి మాత్రమే చేయగలదు. ఆ దేవుని శక్తి నాకు ఇచ్చి ఇది మీకు వాక్యపడు. ఆయన మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మరణపడక మీద ఆయన కూర్చుని హాస్పిటల్లో పెద్ద కరుస్తాడు. ఈ తొడ ఇరిగిపోయింది, యూరిన్ బ్లాడర్ అంతా కట్ అయిపోయింది, నరాలన్నీ పోయి భయంకరమైన స్థితిలో హాస్పిటల్లో అరుస్తున్నాడు. నేను వెళ్ళాను, కింద లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ బటన్ నొక్కుతుంటే అక్కడ కింద పడుతుంది కేకలేసే కేకలు. నేను పైకి వెళ్ళాను, రూమ్లోకి నేను ఎంటర్ అవ్వగానే ఆయన అరుపులు ఆగిపోయి, వెంటనే ఇంకేం పలకలేదు కూడా పలకలేదు, అట్లా ఎడ్లగానే ఆగిపోయి. నేను చెప్పి ప్రార్థన చేసి, ప్రభా ఈ బిడ్డను వెంటనే లేవనెత్తాను. నేను డాక్టర్ అన్నారు, వీడు లేవటానికి అవకాశమే లేదు, ఎంతకాలమైనా దేకాల్సిందే అన్నారు. వీనికి నడుము రాదు, కాళ్ళు రావు, నడవలేడు అన్నారు. నేను చెప్పాను అక్కడ డాక్టర్ గారు, వాళ్ళందరూ ఫారిన్ డాక్టర్స్. నేను అన్నాను, నా దేవుడు నెల రోజుల్లో ఈ వ్యక్తిని నడిపిస్తాడు అన్నాను.
అట్లానా అన్నారు విజయవాడ హాస్పిటల్ డాక్టర్. ఏ హాస్పిటల్ అది? గ్లోబల్ హాస్పిటలా? అట్లానా మీరు చెప్తేనే నడుస్తారు? ఎస్, నా మాట దేవుని వాక్కు, ఆయన మా వాక్కు ప్రకారం ఆయన నడుస్తాడు అన్నా. అట్లే కదా, ఈ జీవితాంతంలో నడవలేడు, దేకాల్సిందే అన్నారు డాక్టర్లు, ఫారిన్ డాక్టర్లు అందరూ 3-4 ఉన్నారు అక్కడ. లేదండి నేనే చెప్తున్నాను, 30 days 30th డే హీ విల్ వాక్ అన్నారు. అంతే, నేను వచ్చేసాను ప్రార్థన చేసి. కరెక్ట్గా 29వ రోజున డిశ్చార్జ్ చేసిన 30వ తారీఖు లేచి నడిచినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ల వల్ల కాలేదు, డాక్టర్లు చెప్పారు నా వల్ల కాదు, ఈ నడవలేడు అన్నారు. నేను చెప్పాను ఆయన నడిపిస్తాను, నేను నా దేవుడు నడిపిస్తాడు, నేను కాదు, నాలో ఉన్న దేవుని శక్తి ఆయన నడిపిస్తుంది. అంతే, దర్శాలు దేవుని శక్తి చేస్తుంది కార్యం. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర దీవెనలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి. ఎప్పుడు పొందుతామంటే ఆయన మాటను మనము శ్రద్ధగా ఆలకించాలి. అది ఏ రోగమైనా, తెగులైనా, ఎలాంటిదైనా సరే, గుండె చెదిరిపోయినా సరే బాగు చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆయనే జీవగల దేవుడు, ఆయనే మనుషులందరికీ లోకమంతటికి దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆ శక్తివంతుడైన దేవుని బిడ్డలకు మనం చేస్తాం. ఆయన వాక్కును వినాలి, ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. ఆయన ఏం బోధించినవి శ్రద్ధగా మనం విని వాటి ప్రకారము జీవించాలి. అలా జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో చూడండి. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 3వ వచనం. నువ్వు ఎక్కడ దీవించబడతావంటండి? మండి పొలంలో ఉన్నామండి, మాది పల్లెటూరు అండి, మా ఊర్లో పొలం పని చేసుకుంటున్నామండి, ఈ మధ్యలో పొలాలు తెగులు వచ్చిందండి, పొలాలు పండట్లేదండి, పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదండి, మాకు 20 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉందండి, ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మొత్తం సంవత్సరం అయ్యేటప్పటికి పంట నూర్పు చేతికి వచ్చేసరికి లాస్ వస్తుందండి, ఏం మిగలటలేదండి, ఏం మిగలటలేదండి. లేకుంటే వాన వచ్చి కొట్టుకుపోతుంది, వరదొచ్చి కొట్టుకుపోతుంది, అది ఇది కాబట్టి తుఫాను వచ్చి లేపుకుపోతుందండి, ఏం లేదండి, బతకలేని స్థితిలో మేము వస్తున్నామండి. ఎక్కడికి? పట్టణానికి వెళ్ళామండి బ్రతకటానికి. ఎక్కడికి వెళ్ళారు? పట్టణానికి. పట్టణంలో ఏం చేస్తాడంటే దేవుడు చూడండి, ఇప్పుడు పట్టణంలో నీవు ఏమండి కరెక్ట్గా చెప్పాలా, దీవింపబడు. స్పష్టమైన మాట మాట్లాడాలా. పట్టణంలో నీవు ఎస్, నువ్వు పల్లెటూరులో ఉన్నా, ఇక్కడున్నా, నువ్వు ఇక్కడికి వచ్చినా అక్కడ లేదని ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా దేవుని వాక్కు విను. ఆయన మందిరంలోకి వెళ్ళి, ఎక్కడో కాదు, ఆయన మందిరంలో శ్రద్ధగా ఆయన వాక్కును విను. నువ్వేమవుతావండి? నీవు దీవించబడదువు. పొలంలో ఒకవేళ పల్లెటూరు నుండి పొలంలోకి వెళ్తే పొలంలో దీవించబడు. నీ పొలం బ్రహ్మాండంగా పండిద్ది, నీ పొలము బ్రహ్మాండంగా. నువ్వు విత్తనం అయితే చాలామంది అన్నారు, ఒకసారి మేము పసుపు వేస్తున్నాం, నాకు అక్కడ ఒక 8 ఎకరాలు ఉండేది లంకల్లో, అక్కడ మేము ఓ సంవత్సరం పసుపు వేస్తున్నాం. పసుపు వేస్తుంటే ఆ పక్కన ఉన్న రైతులందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యో ఏంటి సార్ మీరు ఇప్పుడు వేస్తారు, ఈరోజు వేయకూడదండి, ఈరోజు అమావాస్య అండి, ఈరోజు విత్తనం వేయకూడదండి అన్నారు. నన్ను పసుపు విత్తనం నాటుతున్నాను మేము, వేయకూడదండి అమావాస్య, వద్దండి, మా మాట వినండి. లేదండి నా దేవుడు అండి. అబ్బో ఈయన దేవుడంట, ఈయన దేవుడంట, ఈ పంట నాశిస్తారా, అమావాస్య రోజు చేస్తాడు, చూడకపోతాం మేము అనుకుని వెళ్ళారు. అందరికన్నా మా పొలమే ఎక్కువ పండింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వచ్చి అంటారు, అప్పటి నుంచి వచ్చి అంటారు, అయ్యగారు ఇదిగో నేను కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చుకున్నా, ప్రార్థన చేసేయండి, మా చేతుల్లో నీళ్ళలో కలిపి చల్లుతా. ఎరువులు వేయటం మర్చిపోయారు, ఏం చేస్తున్నారండి? ప్రేర్ చేసుకుని ఆయన నీళ్ళలో కలిపి చెబితే తెగులు పోతుంది. ఆశీర్వదించబడ్డారు అనేక మంది చుట్టుపక్కల పొలాలు. దేనిని బట్టి? మనం నడిచే నడవడికని బట్టి, దేవుని బిడ్డగా మనం జీవించే జీవితాన్ని బట్టి. మన ఒక్కడే రక్షింపబడటం కాదు, మన ద్వారా అనేక మందికి ఇది ప్రాకాలి. ఈ సువాసన అందరికీ వెళ్ళాలి, ఆ దేవుని యొక్క శక్తి అందరికీ ప్రాకాలి. అలాంటి జీవితం మనం జీవించాలి ఈ లోకంలో. అంతేగాని నేను రక్షింపడ్డాను, నా కొడుకు, నా కూతురు, నా కోడలో, నా అల్లుడు, నా మనడు, వాళ్ళే కదండి, అందరూ ప్రతి ఒక్కరిని మనం ఆదరించాలి, ప్రతి ఒక్కరి ఎడల కరుణ చూపించాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి. ఈ దినాన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన చెప్పిన సువార్త అనేక మంది పేదవారిని ఈ దినాన్ని పోషిస్తుంది. అనేక మంది పేదవారు ఈ దినాన్ని ఒక ముద్ద తినగలుగుతున్నారంటే నిజంగా ఆయన చూపిన ఆ ఉచితమైన కృప. నిన్ను బట్టి నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించుకున్నా అలా. లేని వారికి ఒక పూట భోజనం పెట్టు, ఆహారం పెట్టు, లేని వారికి సహాయం చేయి. నీ శక్తి కలదు, నీ స్తోమత కలదు. నీకేదో నీ దగ్గర ఎక్కువేదో ఉంది దాన్ని పెట్టాలని కాదు, కానీ నువ్వు తినేదంటే కొంచెం వారికి పెట్టు.
కొంచెం వారికి పెట్టు, వారు కడుపు నిండిద్ది, నీ కడుపు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కొంచెమే ఉందా, ఆ కొంచెం వాడికి పెట్టు, నువ్వు ఆకలితోనే ఉండు, దేవుడు నిన్ను ఆకలితో ఉంచడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇంకంతకన్నా శ్రేష్టమైనది పెడతాడు. ఏలియా ప్రవక్త ఉన్నాడు, ఆయన దేవుడు నువ్వు ప్రయాణం వెళ్ళిపోమంటాడు. వెళ్తూ ఒక చోట అడవిలోకి వెళ్తాడు, వెళ్ళి కూర్చున్నాడు. చాలా ప్రయాణం చేసి వెళ్ళారు. బాగా ఆకలేస్తుంది, బాగా ఆకలి. గొప్ప ప్రవక్త గారు ఆయన ఆజ్ఞాపిస్తే 300 సంవత్సరాల భూమి మీద వర్షం పడద్దు అంటే వర్షం ఆగిపోయింది. అలాంటి గొప్ప ప్రవక్త ఆయన. ఆగిపోయింది వర్షం, ఎక్కడ చినుకు పట్టడం లేదు, దేశం అంతా తెగులు వచ్చింది. ఈయన వెళ్ళాడు, అడవిలో ఒక వృద్ధురాలు, ఆవిడ భర్త కూడా లేడు, విధవరాలు, ఆమె అక్కడ కూర్చుంది, ఆ పొలాలు ఏరుకుంటుంది. ఈయన అక్కడ కూర్చున్నాడు. చూసి ఆ వృద్ధురాలను పిలిచి, తల్లి రామ్మా అన్నాడు. ఏంటండి అంది. చూస్తే తెలిసిపోద్ది కదా దైవజనులు. చెప్పండి. ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి నాకు బుడ్డిలో నీళ్లు తీసుకురా నాకు అన్నాడు. దాహం వేస్తాడు కదా, చాలా ఎండాకాలం ప్రయాణం చేస్తే తీసుకురా అంటే బుడ్డిలో నీళ్ళు తీసుకొస్తాను. బయలుదేరి వెళ్ళింది, నీళ్ళు తీసుకొద్దామని ఇంటికి వెళ్ళి ఒక చెంబులో. అమ్మ వస్తా అట్లాగే నీ చేత్తో ఒక అప్పం తీసుకురా అన్నాడు. అప్పం అంటే ఒక రొట్టె పట్టుకురా అన్నాడు. అయ్యా మా ఇంట్లో కొంచెం పిండి ఉందండి, 2 రొట్టెలు అవుతుంది, నేను విధవరాల్ని, ముసల్దాన్ని, నాకు కొడుకున్నాడు, ఈ రోజుతో మాకు ఆఖరి భోజనం, అది ఆఖరి 2 రొట్టెలు అవుతుంది, ఒక రొట్టె నేను తింటాను, ఒక రొట్టె నా కొడుక్కి పెడతాను. మరి తల్లి మరి రొట్టె ఎంతో మరి కొంచెం తిని మరి రేపు ఆ కొడుకు కోసం దాచిద్దో మనకు తెలియదు, కానీ వాళ్ళ ప్రేమలో 2 ఉన్నాయండి, ఈరోజు నేను నా కొడుకు తినేసి చనిపోతానికి అయిపోయింది, ఏం లేదండి. లేదు పర్వాలేదు, ముందు అందులో ఒక రొట్టె నాకు తీసుకొచ్చి పెట్టు అన్నాడు. వచ్చిన అప్పం తీసుకొచ్చి నాకు పెట్టాను. వెళ్ళి గబగబా వెళ్ళి ఈయన మాటిని 2 రొట్టెలే అవుతుంది, ఒక రొట్టె తీసుకొచ్చి దైవజీవునికి పెట్టింది. ఆ బుడ్డిలో చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన రొట్టె తిని ఆ నీళ్లు తాగి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఈమె ఇంటికి వెళ్ళి చూసింది, పొట్టలో ఇంత పిండే ఉండాలి కదా, ఒక రొట్టె 2 రొట్టెలకి ఉన్న పిండి ఒక రొట్టె చేసేసారు కదండి, ఇంకొంచెం పిండే ఉండాలి. ఇప్పుడు ఏమైంది, పొండంతా పిండి నిండిపోయింది. మళ్ళా 2 రొట్టెలు చేసింది, మళ్ళా పిండి వస్తుంది. ఎంత తీస్తుంటే అంత దాంట్లో వస్తాను. ఆ 5 సంవత్సరాల వరకు ఆ తెగులు అంటే ఏమంటారండి, కరువు ఆగిపోయే వరకు కుండలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె. అంటే ఎలా ఆశీర్వదించబడ్డాను. నువ్వు అనుకోవచ్చు, నువ్వు పేదవారికి సహాయం చేస్తే, ఇదిగో బహు దరిద్రులకు, తిండి లేని వారికి, వికలాంగులకు, ఇలాంటి వారికి మీరు సహాయం చేస్తే దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. మనం తిని మనం సౌఖ్యం ఉంటే దానివల్ల గొప్ప ఏముంది, అది కాదండి. అందరినీ చూడాలి, అందరి ఏళ్ళ కృప చూపాలి, అందరి ఏళ్ళ కరుణ చూపాలి. అలా దేవుని పెట్టాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను పట్టణములో ఆశీర్వదించును, పొలంలోనూ నీవు దీవించబడదు. అంతేకాదండి, నీ గర్భఫలము, నీ పుట్టే బిడ్డలు వాళ్ళు ఏమవుతారంటండి, నీ పుట్టే బిడ్డలు ఆశీర్వదించబడతారు. అంతేకాదు, నీ భూఫలము, నీ పండే పంట కూడా ఆశీర్వదించబడుతుంది. నీ పశువుల మందలు ఆశీర్వదించబడతాయి, నీ దుక్కితెద్దులు ఆశీర్వదించబడతాయి, గొర్రె మేకల మందలు కూడా దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేసావు, నువ్వేమైనా చేసావా, ఏమైనా చేసావా, దేవుడికి ఏమైనా ఇచ్చావా, నువ్వు ఏం చేసావని దేవుడిని నిన్ను ఆశీర్వదించాలి. ఆలోచించండి. జ్ఞానం కలిగిన వారందరూ, మనం ఏదో మూర్ఖుల్లాగా ఉండాల్సిన అవసరమే లేదు. కరెక్ట్ జ్ఞానం కలిగిన వారిలాగా ప్రవర్తిస్తే ఏం చేశారని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, ఏం మంచి మనలో ఉందని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఆయన ప్రేమమూర్తి కాబట్టి, ఆయనే మనల్ని సృజించినాడు కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు అండి, నువ్వు ఇంటిలో ఉన్న ఆశీర్వదిస్తాడు, నువ్వు పట్టణంలో ఉన్న ఆశీర్వదిస్తాడు, నువ్వు బయటకు వచ్చిన ఆశీర్వదిస్తాడు, నీ పశువులను ఆశీర్వదిస్తాడు, గొర్రె మేక మందలు, నీ పశువులు, సమస్తం, నీకున్న సమస్తాన్ని, భూఫలాన్ని, నీ గర్భఫలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. అసలు నీ బిడ్డలు లేమితో కొట్టుకులాడటం ఎక్కడ కనపడనే కనపడదు. నీ కుటుంబం మీదకి శోధన రాదు, నీ కుటుంబం మీదకి ఆపద రాదు, నీ కుటుంబం మీదకి తెగులు రాదు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ 2015 సంవత్సరంలో ప్రతి విధమైన సమస్యను మనం ఎదుర్కొని వాటి నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం కావాలి.
ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే మాకు ఆశీర్వాదము కావాలి, మాకు దీవెనలు కావాలి. ఈ దీవెనలు ఎక్కడ దొరుకుతాయండి? దేవుడైనా యెహోవా యొద్ద దొరుకుతాయి. అందుకని ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. అంతే కదండి, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు దీవింపబడను. ఇక నీ బియ్యం అయిపోవు, నీ కూరగాయలు అయిపోవు, నీ నూనె అయిపోదు. అంటే కావాల్సినంత ఆయన ఎప్పటికప్పుడు నీకు సహాయము చేస్తూనే ఉంటాడు. అలాంటి దేవుడు. అంతే కదండి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. జాగ్రత్త వినండి, నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు అంటే దేవుడు నీకు నిత్యము కాపుదలగా ఉండును, అది దాని అర్థం. నీవు నిత్యము దేవుడు నీకు కాపుదల. నీవు యెహోవా మాట ఆలకించిన యెడల, ఆయన మాటలు శ్రద్ధగా గైకొన్న యెడల, అంతేకాదు మీకు ధన్యకరమైన జీవితం వస్తుంది. ఎలాంటి ధన్యకరమైన జీవితం వస్తుందంటే, ఇదిగో మొదటి కీర్తన కావాలి, మొదటి కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించాలి. అంటే రోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదివి దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి ధన్యులుగా చేస్తాడు. అంతేకాదండి, దాన్ని బట్టి ఆ ధన్యతను బట్టి నీవు ఈ లోకములో దీవించబడదు. అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో నీవు దీవించబడవు. నీ బిడ్డలు దీవించబడతారు, నీకున్న సమస్తము దీవించబడుతుంది. అంటే నీవు ధన్యుల జాబితాలోకి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ధన్యుల జాబితాలు. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఆయన ధర్మశాస్త్రం చదివి, ఆయన వాక్యములు చదివి, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యములకు విధేయులై జీవిస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇలా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఒక్క విషయం కదండి, అన్ని విషయాలు ఆయన మనలను అభివృద్ధి. చాలామందికి విషయాలు తెలియవు. ఏంటో బైబుల్ అంటే ఇదేదో మతం అనుకుంటారు. బైబిల్లో సమస్తము రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ మనుషులందరూ చెప్తున్నారు చూసారా, ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడే బైబిల్లో అయితే వీళ్ళు చెప్తున్న మాటలు. అందుకని దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవించడం బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం దీవెనలో నీకు కావాలి. దేవుని బిడ్డలుగా మనం ఎదగాలని అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించబడాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకుండాలి, ఆయన వాక్కులు వినాలి, ఆయన మాట వినాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన మాట ప్రకారం మనం జీవిస్తూ ఉంటే దేవుడు విస్తారంగా దీవిస్తాడు. నీకు ఎక్కడ దొరకని దీవెనలు, ఆశీర్వాదములు ఆ దేవుని యొక్క జీవగల దేవుని యొక్క దొరుకుతాయి. అలాంటి దీవెనలు నీకు కావాలంటే, నీకున్న ప్రతి బలహీనత విడిపించబడాలంటే, నీకున్న ఏ తెగులైనా, ఏ బాధ అయినా, ఏ అనారోగ్యం పోవాలంటే, నీ కోరిక యావత్తు సిద్ధింప చేయాలి అంటే నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించను. ఈ కొత్త సంవత్సరం దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించను గాక. ఆమేన్. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల్ల ప్రభా, మహోన్నతుడా, శక్తివంతుడు అయిన దేవా, మీ కొందరు మీ కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మీరు మమ్మల్ని ప్రేమించిన మా దేవుడా ప్రభా, మీ శక్తిని, బలాన్ని నన్ను మీ మహిమగల హస్తం కింద నన్ను మమ్మల్ని కాయం. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ కటాక్షము రాని ఇదిగో మీరిచ్చే దీవులతో బిడ్డలు ఆశీర్వదించండి. వారి జీవితంలో అభివృద్ధి పొందినట్లు మీ కటాక్షము దాయిచ్చి, మీ శక్తిని, బలాన్ని దాయిచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని, బిడ్డలందరినీ విస్తారమైన దీవులతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి